అందరికీ ఈ వీడియోలో మనమైతే పైథాన్కి సంబంధించి పార్ట్ 5 అనమాట. ఈ వీడియోలో మనమైతే ఇన్పుట్ అవుట్పుట్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే మొదలు పెట్టేద్దాం. అంతకంటే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనమైతే నోట్స్ అయితే ఓపెన్ చేసుకుందాం. ఈ ఇన్పుట్ అవుట్పుట్ అనేది చాలా సింపుల్గానే ఉంటుంది. దానికి సంబంధించిన నోట్స్ అనమాట. ఈ నోట్స్ అయితే మీకు అయితే డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇన్పుట్ అవుట్పుట్ గురించి అయితే వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ అవుట్పుట్ గురించి అయితే తెలుసుకుందాం. చాలా సింపుల్గా ఉంటుందన్నమాట. కొంచెం అండర్స్టాండింగ్ అనేది చేసుకోవడానికి ట్రై చేయండి. అంటే మీరైతే ప్రాక్టీస్ చేయండి, మీకైతే ఈజీగా అర్థమవుతుంది. మనకు అవుట్పుట్ అనేది మనకు ఆల్రెడీ తెలుసు, మనం చేసాం. అవుట్పుట్ అంటే ఏంటి? ప్రింట్. ఆ ప్రింట్లో ఇంకా మనం ఏం బాగా చేయొచ్చు. ప్రింట్ అంటే ఫుల్ డెప్త్గా వెళ్ళిపోదాం అనమాట. ప్రింట్ గురించి మీకు అయితే ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ ఫస్ట్ డెఫినేషన్ చూసుకుందాం అనుకోండి. ఫస్ట్ థియరీకి సంబంధించి చూసేద్దాం, తర్వాత కోడ్ అయితే రాసేద్దాం. ద ప్రింట్ ఫంక్షన్ ఇన్ పైథాన్ డిస్ప్లేస్ ద గివెన్ వాల్యూస్ యాజ్ అవుట్పుట్ ఆన్ ద స్క్రీన్. ఇట్ కెన్ ప్రింట్ one or multiple objects and allows customized separators, ending, output streams and buffer behavior. It is one of the most commonly used functions for producing readable output. కొంచెం ఎక్కిట్టుంది, బట్ ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందాం. ప్రింట్ ఫంక్షన్ అనేది మనకు అవుట్పుట్లో డిస్ప్లే చేస్తుంది అనమాట. వాల్యూస్ మనం ప్రింట్లో ఏమైతే ఇస్తామో అదైతే మనకైతే అవుట్పుట్లో అయితే స్క్రీన్ మీద మనకైతే షో చేస్తుంది. ఇట్ కెన్ ప్రింట్ వన్ ఆర్ మల్టిపుల్ ఆబ్జెక్ట్స్. వన్ ఆర్ ఒక్కటి కాకుండా అంతకు మించి దానికి మనం ప్రింట్లో ఏమి ఇస్తామో అది ఆబ్జెక్ట్గా తీసుకుంటుంది అనమాట. మనమైతే వాల్యూస్ అందాం అనమాట, మనకు కన్ఫ్యూజ్ కాకుండా. ఒక్కటి కన్నా ఎక్కువ ఎన్నన్నా మనకైతే అవుట్పుట్ స్క్రీన్లో అయితే మనకైతే షో చేస్తుంది అని మనకి తెలుసు. ప్రింట్ అనేది అండ్ అలోస్ కస్టమైజింగ్ ఇదనమాట. మెయిన్ మనం దీని గురించి మాట్లాడుకుందాం. సపరేటర్స్, ఎండింగ్స్, అవుట్పుట్ స్ట్రీమ్స్ అండ్ బఫర్ బిహేవియర్. సపరేటర్స్ అంటే మనం ఇచ్చిన వాల్యూస్ని సపరేట్ చేస్తుంది అనమాట. ఇదొకటి, దీన్ని మనం ఉపయోగిస్తాం ప్రింట్లో. ప్రింట్లో ఇది ఒకటి ఉపయోగిస్తాం. నెక్స్ట్ ఎండింగ్. ఎండింగ్స్ అనేదాన్ని అవి ఏంటో మాట్లాడుకుందాం. ఈ అవుట్పుట్ స్ట్రీమ్స్ అండ్ బఫర్ బిహేవియర్ అయితే మనకి ఇప్పుడు అవసరం లేదు, బట్ సింపుల్గా మీకు ఒక లైన్లో అయితే చెప్పేస్తాను. అవుట్పుట్ స్ట్రీమ్స్ అంటే సపోజ్ ఇప్పుడు ప్రింట్లో నేను ఒక వాల్యూ ఇచ్చా, నాకు అదొక ఫైల్లో స్టోర్ అవ్వాలి. అప్పుడు మనమైతే అవుట్పుట్ స్ట్రీమ్స్ అనేది అయితే ఉపయోగిస్తాం. సింపుల్ ఒక లైన్లో చెప్పేశాను మీకు. అదనమాట అవుట్పుట్ స్ట్రీమ్స్. బఫర్ బిహేవియర్ అంటే ఇప్పుడు మనం ఒక ప్రింట్లో అనేది అనుకో. ప్రింట్లో మనకు ఒక అనేది ప్రింట్ అవ్వాలి. ఆ ప్రింట్ అనేది మనకి ఎప్పుడు అవ్వాలి అంటే ఎంత టైం తర్వాత అవ్వాలి అంటే హోల్డ్ చేసిన తర్వాత దాన్ని అయితే ప్రింట్ అన్నప్పుడు బఫర్ బిహేవియర్ అయితే యూస్ చేస్తాం. ఇదైతే మనకైతే అవసరం లేదనమాట. ఇంత అయితే మనకు అవసరం లేదు అవుట్పుట్ స్ట్రీమ్స్ కానీ బఫర్ బిహేవియర్ కానీ. బట్ ఊరికే అది ఉంది కాబట్టి అదైతే నేనైతే పెట్టాను. మనకు అవసరమైన అయితే మనం మాట్లాడుకుందాం. ఇప్పుడైతే మనకైతే అవసరం లేదు, కాబట్టి నేను చెప్పడం లేదు. మనం బేసిక్గా సపరేటర్స్, ఎండింగ్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సపరేటర్స్ అంటే ఎక్కడైతే కామర్స్ ఉన్నాయో, ఎక్కడైతే వాల్యూస్ని సపరేట్ చేస్తుందో అక్కడ మనకు కావాల్సిన తీసుకోవచ్చు అనమాట. మనకి సింబల్స్ కానీ లేకపోతే స్పేసెస్ కానీ ఏమైనా మనమైతే కామాస్ కానీ తీసుకోవచ్చు. దాని గురించి మాట్లాడుకుందాం. ఎండింగ్స్ అంటే ఎండింగ్స్ ఎప్పుడు ఉపయోగిస్తామంటే సపోజ్ ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఎండింగ్స్ గురించి మాట్లాడదాం. మనమైతే ఎగ్జాంపుల్ రాసేద్దాం. ఫస్ట్ సపరేటర్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఒకటైతే అవుట్పుట్ డాట్ py అయితే ఒకటైతే చేస్తున్నా. జూమ్ చేసుకుందాం. ఓకే, నేను నార్మల్గా ప్రింట్ చేస్తున్నా. మనం ఇప్పుడు ఫస్ట్ ఏం మాట్లాడుకుందాం. సపరేటర్స్ గురించి మాట్లాడుకుందాం. సపరేటర్స్ అనేది మీకు ఎలా చెప్పాలంటే ఓకే, కామా మనకు తెలుసు కదా, కామా పెట్టామంటే మనకి స్పేస్ ఇస్తుంది అనమాట. కెంజో పల్స్. ఇప్పుడు నేనైతే దీన్ని ప్రింట్ చేస్తా, ఏమొస్తుందో చూద్దాం. ఈ టర్మినల్ కొంచెం పక్కన పెడదాం. మన టర్మినల్ అయితే ఇప్పుడు అవసరం లేదు, ఎందుకంటే ఇన్పుట్. ఇక్కడ ఈ టర్మినల్లో, అవుట్పుట్ టర్మినల్లో మనమైతే ఇన్పుట్ తీసుకోలేము, దాని గురించి మాట్లాడుకుందాంలే. ఇప్పుడు కెంజో పల్స్ అని వచ్చింది. ఇక్కడ ఎందుకని కామా పెట్టాను కాబట్టి. ఇక్కడ కామా పెట్టుకోకుండా ఈ రెండు తీసేసి ఇలా పెట్టాను అనుకోండి, ఏమొస్తుంది? సేమ్ అవుట్పుట్ వస్తుంది, కెంజో పల్స్. ఇలా పెట్టాను నేను, ఏమీ లేదు, స్పేస్ ఇస్తున్నా కదా. ఏమొస్తుంది ఇప్పుడు అవుట్పుట్? కెంజో పల్స్ ఇలా వచ్చింది. మనకి ఇక్కడ ఒక స్పేస్ కావాలి కాబట్టి నేనైతే కామా ఇస్తున్నా. కామా గురించి తెలుసు కదా అందరికీ. దట్స్ ఇట్, కామా.
సో ఇప్పుడు నాకేం కావాలంటే, సో నేను ఎక్కడైతే స్పేస్ ఇచ్చానో, సో ఇక్కడ కూడా ఇంకొకటి అయితే ఒక స్ట్రింగ్ ఇస్తాను నేను ఇక్కడైతే. సో ఇక్కడ ఏమి ఇస్తామంటే కేంజో పల్స్ సో సబ్స్క్రైబర్స్. ఓకే, సో కేంజో పల్స్ సబ్స్క్రైబర్స్ అని ఇచ్చాను. సో ఇక్కడ ఇంకోటి ఇస్తాం హాయ్ అని. సో ఇలా ఇచ్చా ఏమన్నా ఇచ్చుకోవచ్చు. సో నేను ఇక్కడైతే 1 2 3 4 అయితే ఉన్నాయి. సో 4 స్ట్రింగ్స్ ఉన్నాయి. సో నాకు అవుట్పుట్లో ఏమొస్తుంది, కేంజో పల్స్ సబ్స్క్రైబ్స్ హాయ్ అని వస్తుంది. సో కేంజో పల్స్ సబ్స్క్రైబర్స్ హాయ్ అని ఇలా వస్తుంది అనమాట. సో నాకు ఇప్పుడు ఏం కావాలంటే, నాకు ఇబ్బంది ఏంటంటే, సో నాకు ఇక్కడ కామా అంటే ప్రతిసారి అంటే ఈ వాల్యూకి ఈ వాల్యూకి ఈ వాల్యూకి ఈ వాల్యూకి నాకు ఒక సపరేటర్ అనేది కావాలి. సపరేటర్ అంటే నాకు అవుట్పుట్లో కామా అనేది ప్రింట్ అవ్వాలి. సపోజ్ అదే అనుకో. సో కామా అనేది ప్రింట్ అవ్వాలి. సో మనం ఏం చేయొచ్చు, తెలియని వాళ్ళైతే సో ఇలా ఇస్తారు, సో ఇలా ఇస్తారు, నెక్స్ట్ ఇలా ఇస్తారు. సో నాకైతే అవుట్పుట్ లేదు, కామ అయితే వచ్చేస్తుంది. సో కామ వచ్చింది, బట్ నాకు ఇలా కాకూడదు. నేనైతే అండూ చేస్తున్నా. సో నాకు అలా కాకూడదు. నాకేంటంటే నేను ఒక్క దగ్గరే ఇవ్వాలి, అంటే సింపుల్ ఒక్క దగ్గరే ఇవ్వాలి. నాకు అన్ని కామ కావాలంటే కామ ఇస్తుంది, స్పేస్ ఎక్కడెక్కడ వచ్చిందో అక్కడ నేను ఏం అడిగితే అది ఇవ్వాలన్నమాట. సో అప్పుడు మనమైతే ఈ సపరేటర్ అనే దీన్ని అయితే ఉపయోగిస్తాం అనమాట. సో ఇక్కడ ఏంటంటే సెప్ అని రాసేసి ఈక్వల్ టు అని పెట్టేసి, సో నాకు ఆ కామా ప్లేస్లో ఏం ప్రింట్ అవ్వాలి ఇక్కడ ఇస్తాను నేను. సో నేనైతే కామా ఇస్తున్నాను ఇక్కడ. దట్స్ ఇట్. నాకు అన్ని తోటలోనూ కామా అనేది అయితే వచ్చేస్తుంది. సో కెంజో కమా. ఇప్పుడు నేనైతే ఇక్కడ స్ట్రింగ్స్ మాది ఇవ్వలేదు అక్కడ. సో నేను ఇక్కడ మీకు ఇంకా అర్థమయ్యడం కోసం నాకు ఇంకేం కావాలంటే ఈ అంటే ఈ కెంజో తర్వాత, ఈ పల్స్ తర్వాత, ఈ సబ్స్క్రైబర్స్ తర్వాత, ఈ హాయ్ తర్వాత, అంటే హాయ్ తర్వాత ఏం లేదు. సో నాకు ఈ వాల్యూస్కి మధ్యలో నాకు ఇంకొక సింబల్ కావాలి. సో ఏం సింబల్ వేద్దామంటే, నేనైతే ఇక్కడ కింద మీకు కమెంట్స్లో చూపిస్తాను. సో నాకు ఈ సింబల్ కావాలి, ఆ సింబల్ కావాలి. సో నేను ఏం చేస్తా, ఇక్కడ సపరేటర్ ఈక్వల్ టు, సో ఈ సింబల్ ఇచ్చేస్తాను నేనైతే. సో ఇప్పుడు నేను ప్రింట్ అయ్యాను అనుకోండి, నాకు ఆ వాల్యూ వచ్చేస్తుంది అలా. సో వచ్చిందా, కెంజో తర్వాత ఈ సింబల్ వచ్చింది. సో ఈ సింబల్ వచ్చేసింది. సో ఆ పేర్లోనే ఉంది. సో సపరేటర్ ఏం చేస్తుంది, వాల్యూస్ని సపరేట్ చేస్తుంది. సో సపరేట్ అయ్యే దాంట్లో నాకు ఆ వాల్యూస్ మధ్యలో నాకు ఏం కావాలి, ఏం ప్రింట్ అవ్వాలి. సో ఇంకా నేను ఏం చేయొచ్చు, ఇక్కడ మన ఇష్టం ఏమైనా చేసుకోవచ్చు. సో ఈ వాల్యూ ఇవ్వచ్చు, ఏమొచ్చింది, ఇలా వచ్చింది. సో ఇలా మన ఇష్టం అనమాట, ఏమైనా చేసుకోవచ్చు. సో ఈ సపరేటర్ ఈక్వల్ టు, సో ఈ సపరేటర్ గురించి మీకు అర్థమైంది కదా. సో సపరేటర్ ఏం చేస్తుంది, సపరేట్ చేస్తుంది వాల్యూస్. సో సపరేట్ అయ్యే దాంట్లో ఎక్కడైతే కామాస్ ఉన్నాయో అక్కడంతా కామాస్. సో ఒకవేళ నేను కామా ఇవ్వలేదు, సో కామా ఇవ్వకపోతే ఏం జరుగుతుందో చూద్దాం. సో నేను కెంజోకి పల్స్కి కామా అయితే ఇవ్వలే. సో ఇక్కడైతే ఏం ప్రింట్ అవ్వలేదు. సో ఒకరికి కెంజో పల్స్ అనేది డైరెక్ట్ ప్రింట్ అయింది. సో కామాస్ ఉండే చోట మాత్రమే అవైతే సపరేట్ వాల్యూస్ అనుకొని అలా అయితే చేస్తుంది అనమాట. కామా ఉంటేనే, లేకపోతే ఇలా ఇచ్చేస్తుంది. సో కామా ఉండే చోట మాత్రమే సపరేటర్ అనేది పని చేస్తుంది. సో దట్ ఈస్ మైండ్లో పెట్టుకోండి. సో సింపుల్ ఏం లేదు దీనిలో. సో అర్థమైంది అనుకుంటున్నాను. సో ఎండింగ్ తెలుసుకోవడానికంటే ముందు ప్రింట్ ఫంక్షన్లో మనమైతే అడిషన్స్ కానీ, సబ్ట్రాక్షన్స్ కానీ, మల్టిప్లికేషన్స్ కానీ, డివిజన్స్ కానీ అవన్నీ అయితే మనమైతే పర్ఫామ్ చేయొచ్చు. సో నేనైతే ఇప్పుడు 9 + 9 అని ప్రింట్ చేస్తున్నా. సో నాకు అవుట్పుట్ ఏమొస్తుంది, 18 వస్తుంది. 18. సో నెక్స్ట్ నేను 9 - 9 అని ప్రింట్ చేశాను అనుకోండి. సో 9 - 9 నాకు అవుట్పుట్ ఏమొస్తుంది, 0 వస్తుంది. సో 9 × 9 81. సో 9 / 9 1. సో 9% 9 ఏమొస్తుంది, 0 వచ్చింది. ఎందుకంటే 9 అనేది 9 టేబుల్లో డివైడ్ అవుతుంది కాబట్టి. సో ఇలా మనమైతే ఈ ప్రింట్లో అయితే ఇవి కూడా మనమైతే పర్ఫామ్ చేయొచ్చు. సో ఊరికి అవుట్పుట్ గురించి మనం చెప్తున్నాం కాబట్టి దీని గురించి చెప్తున్నాం. సో ఇప్పుడు మనమైతే ఎండింగ్ పారామీటర్ గురించి. సో ఎండింగ్ పారామీటర్ అనేది ఎప్పుడు ఉపయోగపడుతుందంటే, ఇప్పుడు సపోజ్ నేనైతే హలో ప్రింట్, సో హలో వరల్డ్ అనేది ఇచ్చాను. సో నాకు ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, నేను ఇలా ప్రింట్ చేస్తే నాకు హలో వరల్డ్ అని ఒక ప్రింట్లో రాసిండేది ఇంకొక ప్రింట్లో రాసిండేది నెక్స్ట్ లైన్లో వస్తాను. నాకు అలా వద్దు, నెక్స్ట్ లైన్లో రాకూడదు. నేను నెక్స్ట్ లైన్ రాస్తున్నాను, నాకు నెక్స్ట్ లైన్లో రాకూడదు. అంటే ఒక సిచ్యువేషన్ వస్తుంది మనకు అనేది, నెక్స్ట్ లైన్లో అనేది ప్రింట్ అవ్వాలి, బట్ మనకు ఒక సిచ్యువేషన్ అనేది వస్తుంది అనమాట. సో నాకు అవుట్పుట్ స్క్రీన్లో ఓన్లీ నాకు సింగిల్ లైన్లో ప్రింట్ అవ్వాలి అని. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే, సో సేమ్ దాని మాదిరే ఎండ్ అనేది రాసేస్తాం అనమాట.
సో ఎండ్ ఈక్వల్ టు మనం ఇలా రాసేసామనుకోండి, సో హలో వరల్డ్ అనేది అయితే మనకైతే అతుక్కొని వస్తుంది. సో స్ట్రింగ్ అనేది అతుక్కొని వచ్చింది ఇక్కడ. సో మనకు అలా రాకూడదంటే మనం ఇక్కడ ఒక స్పేస్ ఇవ్వండి, దట్స్ ఇట్. ఇక్కడ స్పేస్ అనేది హలో వరల్డ్ అనేది ఒకటి ఇచ్చేసింది. లేదు నాకు ఆ హలో వరల్డ్ నేను బిగ్ లెటర్ అనేది ఇచ్చేసి స్మాల్ లెటర్ ఇస్తాను. సో ఇక్కడ నేను నాకు అది కాదు, నాకు ఈ హలోకి వరల్డ్కి మధ్యలో అంటే ఆ ఎండింగ్లో వచ్చేసి నాకు ఏదైనా ప్రింట్ అవ్వాలి. సో దీంట్లో కూడా మనమైతే రాసుకోవచ్చు ఏదైనా. సో నేను ఇక్కడ ఇలా ఇచ్చాను అనుకోండి, సో హలో అని ఆ సింబల్ వచ్చి ఇది ప్రింట్ అవుతుంది. సో అది ఇలా అనమాట మనం ఏమైనా చేసుకోవచ్చు. సో మనకైతే ప్రస్తుతానికి మనకైతే మన ప్రాబ్లం ఏంటి, ఒకే లైన్లో ప్రింట్ అవ్వాలి. సో అందుకు ఒక స్పేస్ ఇస్తాం సరిపోతుంది. సో ఎండింగ్లో ఏమి ఇవ్వాలి అంటే ఎండింగ్ అనేది మామూలుగా ఎండ్ అనేది మనం నార్మల్గా ఏం చేస్తుందంటే ఎండ్ పారామీటర్ సో నెక్స్ట్ లైన్లోకి తోసేస్తుంది అనమాట దీన్ని. సో నెక్స్ట్ లైన్లోకి తోసేస్తుంది. నార్మల్గా అయితే ఇలా ఉంటుంది అనమాట. సో ఎండ్ ఈక్వల్ టు, సో అంటే ఎండ్ ఏం లేదు, నువ్వు నెక్స్ట్ లైన్లోకి వెళ్ళిపోవచ్చు అని ఇలా ఉంటుంది. సో ఎండ్ అనేది, సో మనం ఏం చేస్తున్నాం, ఎండ్కి అనేది ఒక స్పేస్ ఇస్తున్నాం, అప్పుడైతే ఒకే లైన్లో వస్తుంది. సో ఎండ్ అనేది నెక్స్ట్ లైన్లో డిఫాల్ట్గా అయితే నెక్స్ట్ లైన్లోకి వెళ్ళిపో అనేది దీనిలో డిఫాల్ట్గా ఉంటుంది. సో మనమైతే ఎప్పుడైతే ఎండ్ పారామీటర్ ఇస్తామో అప్పుడు మనకైతే సింగిల్ లైన్లో వస్తుంది అనమాట. సో హలో వరల్డ్ అనేది. సో ఇది కూడా అర్థమైంది కదా. సో ఒకసారి నోట్స్ ఓపెన్ చేసి సో మనమైతే ఎండింగ్స్ గురించి సపరేటర్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఈ అవుట్పుట్ స్ట్రీమ్స్ బఫర్ బిహేవియర్ అయితే మనకైతే అవసరం లేదనమాట. సో దాన్ని అయితే మీరు అవాయిడ్ చేయండి. సో మీరు ఒకవేళ తెలుసుకోవాలనుకున్నా కూడా నో ప్రాబ్లం తెలుసుకోవచ్చు. బట్ దీన్ని అయితే మనమైతే యూజ్ చేయమన్నమాట. సో ఎక్కడైనా రేర్ యూజ్ చేస్తాము, అసలు యూజ్ చేయమన్నాడు, నేనైతే ఇంతవరకు యూజ్ చేయలేదు. సో నెక్స్ట్ ఇది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్లీ యూజ్డ్ ఫంక్షన్స్ ఫర్ ప్రొడ్యూసింగ్ రీడబుల్ అవుట్పుట్. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ప్రింట్స్, ఇక్కడైతే ఒక ఎగ్జాంపుల్ అయితే ఇచ్చాడు. సో ఆ ఎగ్జాంపుల్ ఏంటి చూద్దాం. సో ప్రింట్స్ ఏ లిస్ట్ టపుల్ అండ్ స్ట్రింగ్ టుగెదర్ యూజింగ్ ద డిఫాల్ట్ సపరేటర్ అండ్ ఎండింగ్. సో ఇక్కడైతే ఒక ఎగ్జాంపుల్ అయితే రాశాడు. సో లిస్ట్ తీసుకున్నాడు, టపుల్ తీసుకున్నాడు, స్ట్రింగ్ తీసుకున్నాడు. సో ఇక్కడ టుగెదర్ యూజింగ్ డిఫాల్ట్ సపరేటర్ అండ్ ఎండింగ్. సో మనం అసలు సపరేటర్ ఎండింగ్ ఏమి ఇవ్వకోకుండా నార్మల్గా అయితే ప్రింట్ చేసి చూడు ఏమొస్తుందో ఫస్ట్ చూడు అంటున్నాడు. సో ఫస్ట్ ఇదేంటి లిస్ట్. సో లిస్ట్ ఇచ్చాడు. సో తర్వాత టపుల్ ఇచ్చాడు. సో తర్వాత స్ట్రింగ్ ఇచ్చాడు. సో మూడింటిని ప్రింట్ చేశాడు. సో కామా పెట్టేసి కామాతో సో జూమ్ చేస్తాం. సో మూడింటిని అయితే కామాస్తో అయితే సపరేట్ చేసి ప్రింట్ చేశాడు. సో మనకు అవుట్పుట్ అనేది ఏమొచ్చింది ఇక్కడ, సో ఇలా వచ్చింది 1 2 3 అని స్పేస్ వచ్చింది, ఎందుకంటే కామా ఇచ్చాం కాబట్టి. సో ఏ కామా బి ఇచ్చాం అంటే అది డబుల్ ఇచ్చాం కాబట్టి అది పారాంథసిస్లో వచ్చింది. సో నెక్స్ట్ ఇక్కడ కామా ఇచ్చాం కాబట్టి స్పేస్ వచ్చింది. సో కెంజో ఓకే. ఇప్పుడు ద ఫంక్షన్ ప్రింట్స్ ఆల్ ఆబ్జెక్ట్స్ ఇన్ వన్ లైన్ సపరేటెడ్ బై డిఫాల్ట్ స్పేస్. ఇప్పుడు సపరేటర్ అనేది ఇప్పుడు పైన ఇది బయట డిఫాల్ట్ సపరేటర్, కింద ఏమన్నాడు డిఫాల్ట్ స్పేస్ అనమాట. సో చూద్దాము. ద ఎగ్జాంపుల్ ప్రింట్స్ మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ బట్ యూసెస్ ద కస్టమ్ సపరేటర్. ఇక్కడ మనమైతే ప్రింట్లో ఈ కామ పెట్టేసి నార్మల్గా ఇక్కడ మేము రాసి చూపిస్తాం మీకు. సో సైజ్ కొంచెం పెంచుదాం. సో ఇక్కడ మనం మామూలుగా సో ప్రింట్ అని ఇక్కడ నార్మల్గా ఏదో ఇక్కడ రాసింది చూద్దాం. ఓకే ఇక్కడ మనం నార్మల్గా ఇలా ఇచ్చాం. సో టీ ఇచ్చాము, తర్వాత ఎస్ ఇచ్చాము. సో నార్మల్గా మనము ఇంత ముందర కోడ్ చేసిన దాని ప్రకారము సో సెప్ ఈక్వల్ టు అని ఇస్తాం. అంటే ఏంటి అంటే సెప్ అంటే అదొక పారామీటర్, అంటే అదొక వాల్యూ మనకి ఇస్తున్నాం అనమాట, అంటే సపరేట్ చెయ్యి అని. సో అలా ఇస్తున్నాం. బట్ ఇక్కడ ఇవ్వలేదు. అంటే అదేంటి డిఫాల్ట్ అంటే నార్మల్గా అది ఏమనుకుంటే అది ఉంటుంది అనమాట. సో ఇక్కడ కింద ఏం చెప్తున్నాడు, సపరేటర్ కస్టమ్ అంటున్నాడు. అంటే మనం సెట్ చేసుకోవాలండి. ఇప్పుడు మీరు సపరేటర్ ఇచ్చి చూడండి ఎలా వస్తుందో చూడండి అంటున్నాడు. సో టు కంట్రోల్ స్పేసింగ్ని కంట్రోల్ చేయడానికి మీరైతే కస్టమ్ సపరేటర్ని ఇవ్వాలి. ఇక్కడైతే మనం ఏమి ఇవ్వలేదు. సో అందుకే ఇలా వచ్చింది అవుట్పుట్. సో సపరేటర్ ఇవ్వమంటున్నాడు. సో ఇక్కడ సపరేటర్ ఈక్వల్ టు ఇది ఇచ్చాడు, ఈ సింబల్ ఇచ్చాడు. సో ఈ సింబల్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది గెస్ చేయండి. 1 2 3 వస్తుంది, లిస్ట్ వస్తుంది. ఫస్ట్ ఈ లిస్ట్ ప్రింట్ అయిపోతుంది, ఈ సింబల్ అనేది వస్తుంది. తర్వాత టప్పుల్ అనేది ప్రింట్ అయిపోతుంది, తర్వాత ఈ సింబల్ వస్తుంది. సో పైథాన్ అనేది ప్రింట్ అయిపోతుంది, ఈ సింబల్ వస్తుంది. సో అలాగనమాట. సో వచ్చింది 1 2 3. సో ఏబీ తర్వాత ఈ సింబల్ వచ్చింది. సో పైథాన్. సో ఇది సపరేటర్. సో సేమ్ దీనికి కూడా సో అవుట్పుట్ అనేది దీనికి ఎండింగ్ అనమాట. సో ఎండింగ్ క్యారెక్టర్ అనేది మీరు ఏం చేయకుండా ఫస్ట్ దీన్ని అయితే ప్రింట్ చేయండి అన్నాడు. సో లేదు ఎండింగ్ అనేది దీనికి ఇచ్చాడు. సో 1 2 3. సో ఏబీ పైథాన్ ఇలా 3 ఉన్నాయి. సో ఏం చేశాడు, కామాస్ పెట్టాడు. సో కామా అని ఇక్కడ ఫస్ట్కి టీకి ఎస్కి కామాస్ పెట్టేసి సో ఎండ్ ఈక్వల్ టు ఇది
సో ఇప్పుడు అవుట్పుట్ అనేది మీరు గెస్ చేయండి ఒకసారి. నేను అవుట్పుట్ చూసాను. సో మీరైతే పాస్ చేసి అవుట్పుట్ ఏమొస్తుందో గెస్ చేయండి. సో ఏమొస్తుందంటే అవుట్పుట్ అనేది, సో ఎక్కడైతే కామాస్ ఉన్నాయో, సో ఇక్కడ కామాస్తో పని లేదు, నేను మర్చిపోయా. సో ఇక్కడ సపరేటర్స్లో కామా యూజ్ అవుతుంది. బట్ ఎండ్లో ఏంటి, ఇవన్నీ ప్రింట్ అయ్యాక ఎండ్లో ఉంటుంది కదా, సో ఆ ఎండ్లో స్పేస్ ప్రింట్ అవుతావా, సో ఆ ఎండ్లో ఏమవుతుంది అని ఎండింగ్ చెప్తుంది అనమాట. దాని అయితే మీరు కన్ఫ్యూజ్ కావండి. సో సపరేటర్లో వాల్యూస్ మధ్య ఎక్కడైతే కామాస్ ఉన్నాయో అక్కడ ఏం ప్రింట్ అవ్వాలో అక్కడ మేము అయితే రాస్తాం. సో ఈ ఎండ్ అనేది ఏంటంటే నెక్స్ట్ లైన్ పోవాలా వద్దా, ఎండింగ్లో ఈ ప్రింట్ మొత్తం అంతా ప్రింట్ అయిపోయాక ఎండింగ్లో ఏం చేయాలి. సో ఎండ్లో ఏం ప్రింట్ అవుతుంది, సో 1 2 3 ప్రింట్ అవుతుంది, A, B ప్రింట్ అవుతుంది, పైథాన్ ప్రింట్ అయిపోతుంది. ఈ 3 తర్వాత సో ఈ యారో మార్క్ ఇలా వచ్చేసి సో ఎండ్ అనేది ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ చూడొచ్చు 1 2 3 ఫస్ట్లో ఏముంది 1 2 3 ఉంది, ప్రింట్ అయింది, AB ప్రింట్ అయింది. సో తర్వాత పైథాన్ ఎస్ ప్రింట్లో. సో తర్వాత ఇవన్నీ ప్రింట్ అయిపోయాక సో ఎండ్లో ఏమి ఇస్తున్నాం, ఇది ఇస్తున్నాం. సో మనకి అవుట్పుట్ అనేది సో ఇలా యారో మార్క్ ఇచ్చి సో ఎండ్. సో ఇదనమాట. సో ఎండింగ్ కూడా అర్థమైంది కదా మీకు. సో ఇంకా ఇన్పుట్ ఫంక్షన్ అనేది చూద్దాం. సో ఇన్పుట్ ఫంక్షన్కి ఒకటి రిమైండ్ చేస్తున్నా. సో ఈ ఇన్పుట్ ఫంక్షన్కి ఈ అవుట్పుట్ అనేది పనిచేయదు. ఓకే, ఈ ఇన్పుట్ ఫంక్షన్కి ఈ అవుట్పుట్ అనేది పనిచేయదు. సో మనమైతే VS కోడ్ ఉంటే సో VS కోడ్లో ఇక్కడ సైడ్కి ఇక్కడ నేను పెట్టాను. సో ఇలా మనమైతే రాసేకి ఉండాలి. సో దీంట్లో మీరు ట్రై చేయొచ్చు. సో దీన్ని పక్కన పెడతాను కొద్దిసేపు. మీకు అవుట్పుట్ నేనైతే ఇన్పుట్ అంటే ఏంటి, మనం మామూలుగా ఇన్పుట్ అంటే ఏంటి, యూజర్ నుంచి. ఇప్పుడు ఇన్పుట్ అంటే మనకి సింపుల్గా చెప్పాలంటే గూగుల్ ఫామ్లో మీ మెయిల్ ఎంటర్ చేయండి అని అడుగుతాను. లేదంటే క్రియేట్ యువర్ ఓన్ మెయిల్ అంటే మనమైతే ఇన్పుట్ ఇవ్వాలి, మనమంతకు మనమే క్రియేట్ చేసుకోవాలంటే మనం రాయాలి. సో మనం రాయాలంటే కీబోర్డ్ నుంచి మనం ఏదో ఒకటి ఇవ్వాలి. బట్ నేను ఏమైనా టైప్ చేసేకి వస్తా అంటే మీకు ఇక్కడ సౌండ్ కూడా వస్తూ ఉంటుంది, కీబోర్డ్ సౌండ్. సో ఇక్కడ నేను ఏమైనా ఎంటర్ చేసేకి వస్తా అంటే ఇక్కడ ఏమొస్తుంది, కెనాట్ ఎడిట్ ఇన్ రీడబుల్ అంటే రీడ్ ఓన్లీ ఎడిటర్ అంటే ఓన్లీ చదవడానికి మాత్రమే, ఓన్లీ అవుట్పుట్ వస్తుంది, దాన్ని రీడ్ చేయడానికి మాత్రమే. ఇక్కడ మనమైతే ఏమంటారు దాన్ని, ఇక్కడ మనము రాసేకుండదు, ఇక్కడ మనం కీబోర్డ్ ద్వారా రాసేకుండదు. సో మనమైతే ఈ అవుట్పుట్ అయితే క్లోజ్ చేసి సో ఈ టర్మినల్ అనేది ఓపెన్ చేయాలి. ఓకే, సో ఆ టర్మినల్ గురించి కూడా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి. సో ఇది ఓకే. సో నేనైతే అవుట్పుట్ అని ఇది క్లోజ్ చేసి సో ఇన్పుట్ అనే ఒక ఫైల్ అనేది క్రియేట్ చేస్తున్నాను. సో input.py. సో ఇక్కడ అవుట్పుట్లో అనేది ఇక్కడ ఏంటి లేదనమాట. అవుట్పుట్లో ఆ రెండు గురించి తెలుసుకుంటే సరిపోతుంది. సో సపరేటర్ అండ్ ఎండింగ్, సో మోస్ట్ ఇంపార్టెంట్ అవే అనమాట మనం యూస్ చేసేది. సో మనం ఇన్పుట్కి డెఫినేషన్ చదివేసి మనమైతే వెళ్ళిపోతాం. సో ద ఇన్పుట్ ఫంక్షన్ ఇన్ పైథాన్ ఈజ్ యూజ్డ్ టు టేక్ ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్. సో ఇన్పుట్ ఫంక్షన్ అనేది ఇన్పుట్. సో దాని మాదిరి ఇప్పుడు ప్రింట్ అనేది 1 minute. సో సైజ్ అనేది కొంచెం తగ్గిద్దాం, రైట్. సో మనం ప్రింట్ అనేది ఒక ఫంక్షన్. సో ఫంక్షన్ అంటే మీకు ఏం గుర్తుపెట్టుకోమన్నాను, ఈ పారాంథసిస్ ఒకటి ఓపెన్ చేసి క్లోజ్ చేసి అదొక ఫంక్షన్. సో ఇలా ప్రింట్కి ఎలా ఫంక్షన్ ఉందో ఇన్పుట్కి కూడా, మనం ఇన్పుట్ తీసుకోవాలంటే ఇన్పుట్కి కూడా అలాగే ఒక ఫంక్షన్ ఉంది, రైట్. ఇన్పుట్ అంటే ఏంటి, బేసిక్గా యూజర్ నుంచి వాల్యూ తీసుకోవడం. సో డెఫినేషన్ ఇంకోసారి చదివేద్దాం. సో ద ఇన్పుట్ ఫంక్షన్ ఇన్ పైథాన్ ఈజ్ యూజ్డ్ టు టేక్ ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్. యూజర్ నుంచి నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, ఒక వాల్యూ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. ఎంటర్ యువర్ నేమ్ అంటే అతను నేమ్ ఎంటర్ చేయాలి, నువ్వు రిసీవ్ చేసుకోవాలి. సో ఎక్స్పెక్ట్ చేస్తున్నావు యూజర్ నుంచి, ఓకే వాడు ఇంకా నాకు నేమ్ ఇవ్వలేదు అని. సో దట్ ఈస్ ఇన్పుట్ అంటే యూజర్ నుంచి నువ్వు ఒక వాల్యూ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. సో ఇట్ వెయిట్స్ ఫర్ ద యూజర్. ఓకే, ఇట్ వెయిట్స్ ఫర్ ద యూజర్, యూజర్ కోసం వెయిట్ చేస్తుంది అనమాట. సో ఎంటర్ చేయి, వాల్యూ ఎంటర్ చేయని. సో ఇట్ వెయిట్స్ ఫర్ ద యూజర్ టు టైప్ సంథింగ్ ఆన్ ద కీబోర్డ్ అండ్ వన్స్ యూజర్ ప్రెసెస్ ఎంటర్ ఇట్ రిటర్న్స్ ద వాల్యూ. సో ఎప్పుడైతే ఇన్పుట్ అనేది ఇస్తాడో అప్పుడు యూజర్ ఎంటర్ చేయడం కోసం అది వెయిట్ చేస్తుంది. సో ఎందుకు, కీబోర్డ్లోంచి సంథింగ్ ఒక వాల్యూ నాకు ఇస్తాడు అని. సో ఎప్పుడైతే యూజర్ అనేది టైప్ చేసి ఎంటర్ చేస్తాడో అప్పుడు ఆ వాల్యూ అయితే రిటర్న్ చేస్తుంది. సో రిటర్న్ గురించి మనం మీద మాట్లాడుకుందాం. సో బై డిఫాల్ట్ ఇన్పుట్ ఆల్వేస్ రిటర్న్ డేటా యాజ్ ఎ స్ట్రింగ్. సో ఇది రిమైండర్ చేసుకోండి. సో ఎప్పుడైతే ఇన్పుట్ అనేది మనం ఫంక్షన్ రాసి మనం ఇన్పుట్ అనేది కాల్ చేస్తామో సో అప్పుడు డిఫాల్ట్గా స్ట్రింగ్, అదొక స్ట్రింగ్. ఓకే, డిఫాల్ట్ అనేది ఒక స్ట్రింగ్. అదేవిధంగా మీ మైండ్లో అయితే గుద్దేసుకొని పెట్టేసుకోండి బర్రెగా, అంటే అసలు మైండ్లో బాగా నోటెడ్ అయితే చేసుకోండి. సో ఎప్పుడైతే మనం అయితే ఇన్పుట్ అనేది పిలుస్తామో సో అప్పుడు ఖచ్చితంగా ఆ డేటా టైప్ యూజర్ ఇచ్చేది నెంబర్ అయినా సరే అది స్ట్రింగ్లో వస్తుంది. సో దాన్ని మనం నెంబర్గా ఎలా కన్వర్ట్ చేసుకోవాలో చూసుకుందాం. సో ఆల్రెడీ మనం అయితే డేటా టైప్ చూసాం అనుకుంటా దాన్ని. సో 1 second మీకోసం మళ్ళీ చెప్తాను లేండి దాన్ని. సో ఇన్పుట్ ఆల్వేస్ రిటర్న్స్ డేటా యాజ్ ఎ స్ట్రింగ్, అది మైండ్లో పెట్టుకోండి. సో ఈవెన్ ఇఫ్ యూ ఎంటర్ నెంబర్స్, సో మీరు నెంబర్స్ ఎంటర్ చేసినా కూడా దాన్ని అయితే
డేటా స్ట్రింగ్గానే తీసుకుంటుంది. సో ఇఫ్ యూ వాంట్ అదర్ టైప్స్ లైక్ ఇంటీజర్, ఫ్లోటింగ్ పాయింట్, యూ హ్యావ్ టు కన్వర్ట్ టైప్ క్యాస్ట్ ద వాల్యూ ఎక్స్ప్లిసిట్లీ. సో ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ గురించి వీడియోలో చెప్పామో లేదో తెలీదు, బట్ ఈ వీడియోలో కూడా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గుర్తుకు లేదనమాట, ఐ డోంట్ రిమెంబర్. సో అయితే ఎగ్జాంపుల్ అయితే రాద్దాం. ఓకే, సో ఇప్పుడు ఇన్పుట్ అంటే ఏంటి? సో ఇన్పుట్ అంటే ఇది. ఓకే, ఇన్పుట్ అంటే ఇది. సో మనమైతే రన్ చేసి చూద్దాం. సో ఇక్కడ 2 టైప్స్ ఉన్నాయి, రన్ కోడ్. సో రన్ కోడ్ అంటే దీంట్లో ప్రింట్ అవుతుంది. సో మనకి దీంట్లో వద్దు, స్టాప్. సో ఇక్కడ రన్ పైథాన్ ఫైల్ అని కొడదాం. సో ఇక్కడ వచ్చిందనమాట. ఏమని అంటే ఇక్కడ బ్లింక్ అవుతుంది, మీకు తెలియలేదు, నేను మళ్ళీ దాని లోపల రాసి చూపిస్తాను. సో నేను ఇక్కడ ఏమైనా రాయొచ్చు. సో ఇలా మన పేరైతే కుల్లాయి అనేస్తున్నాం. సో ఇన్పుట్ అనేది తీసుకుంది. సో మనకు ఎలా తెలుసాలి? సో నేనైతే ఇప్పుడు మీకోసం నేను దీన్ని ఈ ఇన్పుట్ అనేది యూజర్ ఇస్తాడు కదా, సో దాన్ని అయితే నేనైతే ఒక దాంట్లో స్టోర్ చేయాలనుకుంటున్నా. సో నేను ఒక నేమ్, సో నేమ్ ఈక్వల్ టు నేనైతే స్టోర్ చేస్తున్నా. సో తర్వాత నేను ఎంటర్ చేసిన తర్వాత సో ఆ వాల్యూ స్టోర్ అవుతుంది కదా, సో దాన్ని అయితే నేనైతే ప్రింట్ చేయాలనుకుంటున్నా. సో మీకు అర్థం అవ్వాలి కదా. సో ఫస్ట్ అనేది ఇన్పుట్ అనేది తీసుకుంటుంది సో యూజర్ నుంచి. సో దాన్ని నేమ్లో స్టోర్ అవుతుంది. ఎప్పుడైతే అది స్టోర్ అవుతుందో తర్వాత నేను దాన్ని ప్రింట్ చేస్తున్నా, సింపుల్. సో ఇప్పుడైతే అడుగుతున్నాడు యూజర్ అనేది అడుగుతున్నాడు. సో నేనైతే నేమ్ ఎంటర్ చేస్తున్నా. సో మన ఛానల్ పేరు అయితే ఎంటర్ చేస్తున్నా ఈసారి. సో ఎంటర్ ప్రెస్ చేస్తున్నా. సో ఎంటర్ ప్రెస్ చేస్తేనే కింద ప్రింట్ అయిందా నాకు. సో మీకు ఇంకా క్లియర్ అవ్వడం కోసం నేనైతే ఇప్పుడు మీకు క్లియర్ కట్గా మీకైతే తెలుసుకోవాలనుకుంటే, సో యూజర్కి ఇప్పుడు నేను నేమ్ ఎంటర్ చేయాలా, లేదంటే పాస్వర్డ్ ఎంటర్ చేయాలా, లేకపోతే ఇంకా ఏమైనా ఎంటర్ చేయాలని యూజర్కి ఎలా తెలుస్తుంది? సో నేనైతే ఇవ్వాలి. సో ఇన్పుట్ లోపల మీరు ప్రింట్ లోపల ఎలాగైతే ఇస్తారో, సో ఇన్పుట్ లోపల కూడా సో అలాగే డబల్ కోట్స్ కానీ సింగిల్ కోట్స్ కానీ ఏదైనా పెట్టచ్చు, నో ప్రాబ్లం. సో ఇక్కడ నేనైతే డబల్ కోట్స్ ప్రెస్ చేసి సో ఎంటర్ యువర్ నేమ్, సో ఇలా ఇచ్చేస్తున్నాను నేనైతే. సో ఇలా ఇస్తున్నా. సో నేను ఇప్పుడైతే ప్రింట్ చేస్తున్నా, అదే స్థితి రన్ చేస్తున్నా. సో రన్ చేస్తున్నాను. సో నాకు అవుట్పుట్లో ఇప్పుడు మీకు కనిపిస్తుందా? సో ఎంటర్ యువర్ నేమ్ అని కనిపిస్తుంది. సో ఇది జూమ్ అవ్వడానికి కావట్లేదన్నమాట. ఓకే, ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా. సో ఇక్కడ అడుగుతుంది ఎంటర్ యువర్ నేమ్ అని ఇక్కడ అడుగుతుంది. సో నేను ఏం చేస్తున్నా, ఎంటర్ యువర్ నేమ్ అయితే టైప్ చేస్తున్నా. సో కెంజో పల్స్, సో కెంజో పల్స్. ఓకే, అదే తగ్గించేస్తున్నాను కొంచెం చూడడానికి. ఓకే, ఇక్కడ ఇలా అనమాట. సో ఇదైతే 1 మినిట్. సో మీకు ఇంకా క్లియర్ కట్ కావడం కోసం నేను ఏం చేస్తున్నానంటే 1 మినిట్ నేనైతే టర్మినల్ అది ఓపెన్ చేస్తాను అనమాట మీకు క్లియర్ అవడం కోసం. సో ఇప్పుడు నేను ఎంటర్ యువర్ నేమ్ అన్నా. సో ఇప్పుడు నేను ఏం ఓపెన్ చేశానంటే మీకు ఏం కన్ఫ్యూజ్ కాకండి. సో ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇది ఉంది. సో దీన్నైతే నేనైతే మ్యాక్సిమైజ్ చేస్తాను. దీన్నైతే మనకి సో మీకు అండర్స్టాండింగ్ కోసం నేనైతే టర్మినల్ అయితే రన్ చేస్తాను అనమాట ఇంకటి నుంచి. సో ఇలాగే ఉంది. సో నేనైతే ఈ ఫైల్ పేరు గుర్తుపెట్టుకోండి, input.py. సో నేనైతే ఇప్పుడైతే టర్మినల్ ఓపెన్ చేస్తున్నా. సో టర్మినల్ ఓపెన్ చేస్తున్నా. ఇక్కడైతే ఫుల్ జూమ్ అయితే ఫుల్ చేస్తున్నాను అయితే. సో మ్యాక్సిమైజ్. సో ఇక్కడ నేను ఏ దాంట్లో ఉన్నా, సో ఇన్పుట్ దాంట్లో ఉన్నాను అనమాట. సో ఇన్పుట్ అనే ఫోల్డర్లో ఉన్నాను. సో ఇప్పుడు ఇన్పుట్ అవుట్పుట్. ఓకే, ఇప్పుడు నేనైతే ఫైల్ పేరు ఏం గుర్తుంది, ఫైల్ పేరు ఒకసారి ఫైల్ పేరు అయితే చూద్దాము. సో ఫైల్ పేరు input.py. సో నేను ఇప్పుడు పైథాన్ input.py అని ఎంటర్ చేశాను కూడా నాకు రన్ అవుతుంది. సో ఎంటర్ యువర్ నేమ్ అని అడుగుతుంది. ఇక్కడ మనం అదే కదా రాసిండేది. సో ఎంటర్ యువర్ నేమ్ అంటున్నా. సో ఎంటర్ యువర్ నేమ్ అంటే నేను ఇక్కడ జూమ్ చేసుకోవచ్చు. సో మీకు జూమ్ అవ్వడం కోసం అయితే ఈ టర్మినల్ అయితే ఓపెన్ చేసాను మీకు అండర్స్టాండింగ్ కోసం. సో కన్ఫ్యూజ్ కాకండి, రెండు ఒకటే. నేనైతే రన్ చేస్తున్నాను ఇక్కడ అంతే. సో కోడ్ అయితే అక్కడే రాస్తాను. సో ఎంటర్ యువర్ నేమ్ అంటే మనం ఇక్కడ కెంజో పల్స్ అయితే కెంజో పల్స్ అనేది ప్రింట్ అయింది. నేను ప్రింట్ చేస్తున్నాను కదా. సో ఇది. సో ఇంకా మీకు అండర్స్టాండింగ్ రావడం కోసం నేను ఇక్కడ ప్రింట్లో వచ్చేసి ఇప్పుడేం రాస్తున్నానంటే ఒక స్ట్రింగ్ తీసుకుంటున్నాను. సో
యూ ఎంటర్డ్ యువర్ నేమ్ ఈస్. ఓకే, సో ఇక్కడ ఒక కామ పెట్టేసి ఇక్కడ నేనైతే నేమ్ అనేది ప్రింట్ చేస్తున్నా. సో నాకు అవుట్పుట్ ఏమొస్తుంది, ఎవరైనా గెస్ చేయగలరా? సో ఇన్పుట్ అనేది చాలా సింపుల్. మీరు అయితే చాలా చాలా కన్ఫ్యూజ్ అవుతున్నట్టున్నారు నాకు తెలిసి. సో ఇన్పుట్ అనేది చాలా సింపుల్. సో ఇక్కడ ఇన్పుట్ అనే ఫంక్షన్ తీసుకుంటున్నా. సో ఎంటర్ యువర్ నేమ్. ఓకే, ఇన్పుట్ అనేది ఒక ఫంక్షన్ తీసుకున్నా. ఎంటర్ యువర్ నేమ్ అనేది అవుట్పుట్లో ఫస్ట్ అడుగుతుంది. నీ నేమ్ ఎంటర్ చేయరా అని అడుగుతుంది. సో దాన్ని నేను ఎంటర్ చేసిన దాన్ని ఈ నేమ్లోనే స్టోర్ చేసుకుంటుంది. సో తర్వాత కిందికి వస్తుంది. సో ఈ లైన్కి వస్తే యూ ఎంటర్డ్ యువర్ నేమ్ ఈజ్ అని. సో నేమ్ అనే వేరియబుల్ ఏముంది, నేను ఎంటర్ చేసిన వాల్యూ ఉంది. సో దాన్ని అయితే ప్రింట్ చేస్తుంది. సో ఇప్పుడైతే సేమ్ ఈ యారో మార్క్స్ అనేది కీస్లో పైన కొట్టారనుకోండి, ప్రీవియస్ అనేది మనకి వచ్చినది వస్తుంది అనమాట. అంటే యారో కీస్ డౌన్ అండ్ అప్ యారో ఉంటుంది కదా. సో దాంట్లో మీరైతే ఇనీషియల్గా ఇలా ఉంటుంది. సో అప్ యారో కొట్టారనుకోండి, ప్రీవియస్గా మీరు టైప్ చేసిన వాల్యూ అనేది వస్తుంది అనమాట. సో ఇలా కొట్టారనుకోండి, సో ఎంటర్ ప్రెస్ చేస్తే సేమ్ ఎంటర్ యువర్ నేమ్ అని అడుగుతుంది. సో మనం బన్నీ అనేది ఇద్దాం. సో ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏమొస్తుంది, ఎవరైనా గెస్ చేయగలరా? ఎంటర్ ప్రెస్ చేస్తే, సో ఎంటర్ ప్రెస్ చేస్తే యూ ఎంటర్డ్ యువర్ నేమ్ ఈస్ బన్నీ అని వస్తుంది. సో ఇది స్ట్రింగ్ గురించి మీకు అర్థమైంది కదా. సో ఇప్పుడు మీకు ఒక టాస్క్ అనమాట. సో ఆ టాస్క్ ఏంటంటే, యూజర్ అనేవాడు ఏంటంటే, నేను కమెంట్స్లో రాసి చూపిస్తాను. సో యూజర్ అనేవాడు నెంబర్ ఎంటర్ చేస్తాడు. సో నెక్స్ట్ నెమ్2 కూడా ఎంటర్ చేస్తాడు. సో నాకు అవుట్పుట్లో ఏం రావాలంటే ఆ నెమ్1 అండ్ నెమ్2 రావాలి. సో నెమ్1 ప్లస్ నెమ్2, సో ఇలా రావాలన్నమాట. నెమ్1 నెమ్2. సో దాని రెండింటిని యాడ్ చేయాలి. సో మీరైతే పాస్ చేసి మీరైతే ట్రై చేయండి. సో దీంట్లో ఒక ప్రాబ్లం ఉందన్నమాట. సో ఏంటంటే అది మనం ఇప్పుడు చూసి చూద్దాం. సో మీరు చేసి మీకు అర్థమవుతుంది. సో ఫస్ట్ ఏంటి, సో నెమ్1 ఈక్వల్ టు, సో ఈ ఇన్పుట్ ఎంటర్ ఏ నెంబర్. సో నేనైతే యూజర్ని అయితే ఒక నెంబర్ ఎంటర్ చేయని అడుగుతున్నా. సో నెమ్2 కూడా, సో ఈ ఇన్పుట్ ఎంటర్ ఏ నెంబర్. సో ఇలా అడుగుతున్నా. సో నాకు అవుట్పుట్ మళ్ళీ ఏం రావాలి, సో ప్రింట్ నెమ్1 ప్లస్ నెమ్2. ఓకే, సో టర్మినల్ ఓపెన్ చేస్తున్నా. సో ఈ టర్మినల్లో సేమ్ పైన క్లిక్ చేస్తే నాకు అవుట్పుట్ అయితే ఎంటర్ ఏ నెంబర్ అని అడుగుతుంది. సో సింపుల్గా మనమైతే 100 ఇద్దాం. సో సెకండ్ నెంబర్ కూడా 100 అనేది ఇద్దాం. సో నాకు అవుట్పుట్ ఏమొస్తుంది, ఎనీ గెస్. సో ఎనీబడి. సో ఇక్కడ 200 వస్తుంది మాత్రం అనుకోవద్దండి, 200 రాదు. సో 100 అనేది వస్తుంది. సో ఎందుకు ఇలా వచ్చింది, సో 100. సో వై, ఎందుకు ఇలా వచ్చింది? సో ఇప్పుడు దీన్ని ఒక్క నిమిషం పాటు కమెంట్ అవుట్ చేసేసి ప్రింట్ హలో అనైతే దీన్ని అయితే ప్రింట్ చేస్తున్నాను అయితే. సో నాకు అవుట్పుట్ అనేది ఏమొస్తుంది, సో ఇక్కడ రన్ కోడ్ అని కొడదాం. సో మనకైతే ఇదేమి ఇన్పుట్ తీసుకోలేదు కాబట్టి మనం దీంట్లోనే చూసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకోవచ్చు హలో అని రెండు అతుక్కొని వచ్చిందనమాట. ఓకే, రెండు దాన్ని ఏమంటారు, కంబైండ్ అయ్యాయి. సో స్ట్రింగ్స్లో అదనమాట. ఎప్పుడైతే మనం అయితే ప్లస్ సింబల్ అనేది ఉపయోగిస్తామో సో కన్కాట్ అవుతాయి, అంటే రెండు అతుక్కుపోతాయి అనమాట. సో అలా అతుక్కోకుండా ఉండాలంటే మనం ఏం చేయలేము. సో స్ట్రింగ్స్ అన్నింటికి అంతే. సో సపోజ్ నేను ఇక్కడ నెంబర్ ఇచ్చా, మనం ఇప్పుడు ఇచ్చింది అది, సో 100. సో మనం ఒక డబుల్ కోట్స్లో ఇస్తున్నాం, అందుకే అది స్ట్రింగ్ అనుకుంటుంది. సో మనకు అవుట్పుట్ ఏమవుతుంది ఎక్కడ, సో ఇలా 100. సో ఇలా వచ్చింది. సో మనమైతే నోట్స్లో అయితే ఒకసారి చూపించాను. సో నోట్స్ అయితే ఇంకోసారి ఓపెన్ చేస్తున్నాను మీకోసం. సో ఇక్కడైతే ఒకటి ఉంది, ఎక్కడుంది, ఇక్కడ. సో ఇన్పుట్ ఆల్వేస్ రిటర్న్స్ డేటా యాజ్ స్ట్రింగ్. సో ఇన్పుట్లో మనం ఇన్పుట్ అనేది తీసుకుంటే ప్రతిసారి మనం ఏదైతే ఎంటర్ చేసాము, నువ్వు నెంబర్ ఎంటర్ చేసినా సరే, సో దీన్ని అయితే తీసేస్తున్నాను నేనైతే. సో నువ్వు నెంబర్ ఎంటర్ చేసినా సరే అది అనేది ఏం తీసుకుంటుంది, స్ట్రింగ్గానే తీసుకుంటుంది. సో దాన్ని మనం ఇంటీజర్కి అయితే మనం అయితే కన్వర్ట్ చేయాలి. సో దాన్ని కన్వర్ట్ చేయాలంటే ఎలా, హౌ,
how any value, any something, any. సో మనం అయితే అప్పుడు చూసాము. ఇప్పుడు సేమ్ దీనికంటే ముందు అలా రాస్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. సో సేమ్ ఇంత ముందర రాసిందారే. సో ఇలా 100 ఇచ్చేస్తే అవుట్పుట్ ఏమొస్తుంది, ఇలా 100 అనేది అతుక్కుని వస్తుంది. సో దాన్ని మనం ఇప్పుడు కంట్రోల్ చేయాలంటే సింపుల్, ఏంటి లేదు, దీనికి ఇలా పెట్టేసి సో మనమైతే ఎక్స్ప్లిసిట్గా దాన్ని ఇంటీజర్కి కన్వర్ట్ చేస్తున్నాం. సో ఇంట్. సో సేమ్ దీనికి కూడా ఇంట్ అంటే ఇది ఇంటీజర్ రా బాబు, దాన్ని స్ట్రింగ్లో తీసుకున్నాము, దీన్ని ఇంట్లో కన్వర్ట్ చేసి యాడ్ చేయి అని చెప్తున్నాం. సో ఇప్పుడు మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, 200 వస్తుంది. సో 200 వచ్చిందా. సో ఇలా అంటే స్ట్రింగ్గా మనం యాడ్ చేస్తున్నాం, దాన్ని ఇంటీజర్గా కన్వర్ట్ చేయలేదు. సో దీనిలో ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ అంటారు. ఎక్స్ప్లిసిట్ అంటే మనమంతా మనం పుష్ చేస్తున్నాం దాన్ని, అంటే మన యూజర్ రిక్వెస్ట్ మేరకు మనమైతే మన బలవంతం మేరకు పుష్ చేస్తున్నాం దాన్ని. అయితే ఒకవేళ అదంతగా అదే కన్వర్ట్ చేసుకుంది అనుకో స్ట్రింగ్ నుంచి నెంబర్కి, సో దాన్ని ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ అంటారు. ఓకే, సో దాన్ని అయితే మైండ్లో పెట్టుకోండి, సింపుల్ అనమాట అది, దాంట్లో ఏం పెద్ద విద్య ఏం లేదు. సో ఇది. సో ఇప్పుడు దీన్ని కామెంట్ అవుట్ చేద్దాం. సో ఇంత ముందర రాసిన దానికి సో అవుట్పుట్ అనేది వస్తుందో రా చూద్దాం. సో ఇక్కడ సో ఇంట్ ఆఫ్ num1, సో ఇంట్ ఆఫ్ num2, సో అవుట్పుట్ వస్తున్నారా. సో ఎంటర్ num1 సేమ్ 100 నేమ్ 100. సో నాకు అలాగే వచ్చింది 100. సో ఎందుకు, వై? సో ఇక్కడ నేను ఇంట్ ఆఫ్ num1 ఇంట్ ఆఫ్ num2 అని ఇచ్చాను, కానీ ఈ వేరియబుల్కి ఏమీ అనిపిస్తాను లేదన్నమాట. అంటే ఎందుకు ఎలా అని ఈ వేరియబుల్ కనిపిస్తాను లేదు. సో సింపుల్గా మీకు అర్థం అవడం కోసం సో num1 ఈక్వల్ టు అంటే అది స్టోర్ అవ్వట్లేదు, num2 ఈక్వల్ టు ఇలా ఇచ్చా. సో నాకు అవుట్పుట్ ఏమొస్తుంది ఇప్పుడు వస్తుంది అనమాట అవుట్పుట్. సో సమ్ జూమ్ చేస్తున్నాను. సో ఇంకొకటి ఏంటంటే మనకి రీడబుల్ కోసం నేనైతే ఇక్కడ ఇలా ఇస్తున్నా. సో ఇలా కాదు, సో కోలని ఇస్తున్నాను నేనైతే. సో ఇప్పుడు మనమైతే రన్ చేసి చూద్దాం. సో ఎంటర్ ఏ నెంబర్ అన్నాడు. సో 100 ఇస్తున్నా. సో సెకండ్ సార్ 100 ఇస్తున్నా. సో ఇప్పుడు 200 వస్తుందా రాదా. సో 200 వచ్చింది. సో ఇంతకుముందు ఎందుకు అలా జరిగిందంటే ఇంట్ ఆఫ్ num1 అన్న అంటే నేను టెంపరీ మాత్రమే, num1కి ఏమి దాన్ని ఏమంటారు, అంటే num1 అనే వేరియబుల్కి ఏం తేడా కనపడదు. అంటే అలా పెట్టాను అనుకోండి, ఏముంది ఓన్లీ టెంపరీ మాత్రమే, అది నేను num2లో స్టోర్ చేయట్లే. ఇప్పుడు num2లో నేను స్టోర్ చేస్తున్నా. సో ఇంట్ ఆఫ్ num2 ఇంట్ ఆఫ్ num1. సో ఇంత అవసరమా కోడ్. సో దీన్ని ఇలా రాస్తే దానికి ఏమీ ఫరక్ పడదు అనమాట. సో ఇంట్ ఆఫ్ num1 ఇంట్ ఆఫ్ num2 ఏమవుతుంది మహా అంటే ఆ కన్వర్ట్ చేస్తున్నాం, వదిలేస్తున్నాం, దాన్ని ఏం స్టోర్ చేయట్లేదు, ఆ num1కి ఏమీ సంబంధం లేదు. సో దాన్ని నేను num1 num2 మళ్ళీ స్టోర్ చేస్తున్నా దాన్ని. సో ఇంత పంచాయతీ లేకోకుండా ఇంకొక విధంగా కూడా చేయొచ్చు. సో మెయిన్ అందరూ ఇలాగే ఉపయోగిస్తారు. సో ఇదన్నా ఎఫిషియెంట్ వే. సో ఫస్ట్ ఇన్పుట్ తీసుకుంటున్నాం. సో ఎంటర్ ఏ నెంబర్ అని. సో యూజర్ అనేవాడు నెంబర్ ఎంటర్ చేశాక సో ఇక్కడే దీన్ని కన్వర్ట్ చేయొచ్చు. సో ఎలా ఇంట్ అనేది ఇలాగే పెట్టేయచ్చు అనమాట. సో దీన్ని నేను సెలెక్ట్ చేస్తున్నా, పారాంథసిస్ ఇచ్చేస్తున్నా. సో ఇప్పుడు ఎప్పుడైతే ఇక్కడ ఫస్ట్ ఇన్పుట్ అనే ఫంక్షన్ ఉంది. సో ఇన్పుట్లో ఏముంది, ఎంటర్ ఏ నెంబర్. ఫస్ట్ యూజర్ అనేవాడు నెంబర్ ఎంటర్ చేస్తాడు. సో ఆ నెంబర్ ఎంటర్ చేశాక దీన్ని అన్నిటినీ ఇంటీజర్గా కన్వర్ట్ చేసి, ఓకే, సో ఇంట్. సో ఇక్కడ దీని అన్నిటిని సెలెక్ట్ చేస్తున్నా, సో పారాంథసిస్ పెట్టేస్తున్నా. సో దట్స్ ఇట్, ఇంట్గా కన్వర్ట్ చేసేస్తుంది. సో ఇప్పుడు నేనైతే చేశాను అనుకోండి. సో ఎంటర్ ఏ నెంబర్ అంటున్నాడా. సో ఈసారి పెద్ద నెంబర్ ఎంటర్ చేద్దాం. సో 1000. సో 2000 వచ్చింది. సో దట్స్ ఇట్, అలా కూడా చేయొచ్చు. సో బట్ దీన్నే యూస్ చేయండి, అందరూ దీన్ని అనమాట యూస్ చేసేది. సో ఇంట్ ఆఫ్ ఇన్పుట్. సో నేను ఎందుకు ఇలా రాశానంటే num1 ఈక్వల్ టు సో ఇంట్ ఆఫ్ num1, రెండింటికి తేడా లేదనమాట. ఇంట్ ఆఫ్ num1 ఎందుకు ఇలా మీకు అర్థం అవడం కోసం. సో మీకు అర్థం అవడం కోసం ఇది సేమ్ అనమాట, బట్ దీన్ని ఉపయోగించండి. సో ఒక లైన్ అనేది తగ్గిస్తుంది. సో ఇదనమాట సో ఇన్పుట్ గురించి. సో ఒకవేళ మీరు యూజర్ అనేవాడు స్ట్రింగ్లో ఎంటర్ చేస్తాడు. సో నాకు ఫ్లోట్లో కావాలి. సో ఫ్లోట్లో కావాలంటే ఇక్కడ ఫ్లోట్ FLOAT.
ఎందుకంటే నెంబర్స్ కానీ అలా బ్యాంక్ సంబంధించి కానీ ఎక్కువ ఫ్లోట్లోనే ఉపయోగిస్తారు కదా. సో ఫ్లోట్ అంటే ఏంటి, డెసిమల్స్, మనం డేటా టైప్స్ వీడియోలో చూసాం. సో నేను దీన్ని ఎంటర్ చేస్తున్నా. సో ఇప్పుడు 4.13 సో నాకు వాల్యూ తెలియదు అనమాట. 2.14 ఎంటర్ చేస్తున్నా. నెక్స్ట్ 2.14 ఎంటర్ చేస్తున్నా. సో అడిషన్స్ ఏమొస్తుందో మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి. సో 4.28 వచ్చింది, కరెక్టే కదా. సో ఇది ఇలా మీరు ఫ్లోట్ కావాలంటే ఫ్లోర్ అలా. బట్ డిఫాల్ట్గా మనం ఎప్పుడైతే దీన్ని తీసేస్తామో అప్పుడు స్ట్రింగ్గా తీసుకుంటుంది, అది గుర్తుకు పెట్టుకోండి, అది మైండ్లో పెట్టుకోవాలన్నమాట. సో ప్రతిసారి మీకు ఒకవేళ ఇట్లా నెంబర్స్ కానీ ఫ్లోట్ వాల్యూస్ కానీ ఇలా తీసుకోవాలంటే ఖచ్చితంగా అయితే మీరు అయితే దాన్ని టైప్ కాస్టింగ్ చేయాలి, ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్, మీరు దాన్ని కన్వర్ట్ చేయాలి. సో ఇంటీజర్ నుంచి నెంబర్ నుంచి అలాగా. సో మనమైతే నోట్స్లో ఇంకా ఏమైనా ఉన్నాయేమో చూద్దాం. సో మనం అయితే మర్చిపోయామో తెలీదు. సో ఇన్పుట్ ఆల్వేస్ రిటర్న్ ఏ స్ట్రింగ్ యూ ఎంటర్డ్ ఇఫ్ యూ, ఇది చూసేసాం అప్పుడే. సో ఇంటీజర్కి ఇలా ఇంటికని చేస్తావు. ఫ్లోట్ అంటే ఇది ఫ్లోట్. సో యూ కన్వర్ట్ టు టైప్ కాస్ట్ ద వాల్యూ ఎక్స్ప్లిసిట్లీ. సో ఇది చూసాం. సో నేమ్ ఈక్వల్ టు ఇన్పుట్ వాట్ ఈస్ యువర్ నేమ్ అన్నాడు. సో ఇఫ్ యూజర్ టైప్స్ ఇమిలీ దెన్ నేమ్ విల్ స్టోర్ ఇమిలీ. సో ఇమిలీ అనేది ఎంటర్ చేసాడు అనుకోండి యూజరు, సో నేమ్లోనే స్టోర్ అవుతుంది అది. సో సింటాక్స్ ఇది అనమాట. సో ఇన్పుట్ ప్రాంప్ట్. సో మీరైతే ఏమి యూజర్ కనబడాలనుకుంటున్నారో సో అది ఈ ఇన్పుట్ మధ్యలో ఇచ్చేస్తాం. సో ఇది సింటాక్స్. సో ఎగ్జాంపుల్ చూసామనుకోండి. సో టేకింగ్ ఇన్పుట్ యాజ్ ఎ స్ట్రింగ్. సో మీరు సెంటెన్సెస్ కానీ లేదంటే వర్డ్స్ కానీ అలా తీసుకోవాలనుకుంటే సో ఇలా రాసేసేయండి, ఏం ఫరక్ పడదు అనమాట మీకు కూడా. సో ఏ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ వాట్ కలర్ ఈస్ ద రోజ్ అని ఇచ్చారనుకోండి. సో ఇక్కడ ప్రింట్లో ఏమొస్తుంది, ద రోజ్ ఈస్. సో ద రోజ్ ఈస్ అని ఏ వాల్యూలో ఏం ప్రింట్ అవుతుంది, సో రోజ్ కలర్ ఏంటో ఎంటర్ చేసింటాడు కదా యూజర్, సో ఇది ప్రింట్ అవుతుంది ఇక్కడ. సో ద రోజ్ ఈస్ అని ఆ ఏలో ఏమైతే స్టోర్ అవుతుందో అదైతే ప్రింట్ అవుతుంది. సో అవుట్పుట్లో అనేది వాట్ ఈస్ కలర్ ఈస్ ద రోజ్. సో వాట్ కలర్ ఈస్ ద రోజ్ అనేది అడిగాడు క్వశ్చను. సో యూజర్ అనేవాడు రెడ్ అనేది ఎంటర్ చేశాడు. సో ద రోజ్ ఈస్ రెడ్ అని అవుట్పుట్లో ప్రింట్ అవుతుంది. సో టేకింగ్ ఇన్పుట్ యాజ్ ఎ స్ట్రింగ్. సో బై డిఫాల్ట్ నెంబర్స్ ఆర్ ఆల్సో టేకెన్ యాజ్ స్ట్రింగ్స్. నువ్వు నెంబర్ ఎంటర్ చేసినా కూడా డిఫాల్ట్గా అది స్ట్రింగ్గానే తీసుకుంటుంది. సో దాన్ని మీరు కన్వర్ట్ చేయాలనుకోండి. టు యూజ్ దెమ్ ఇన్ అర్థమెటిక్ వీ మస్ట్ కన్వర్ట్ దెమ్ యూజింగ్ ఇంట్. సో ఇంట్ అనే దాంతో మీరైతే ఫస్ట్ కన్వర్ట్ చేయాలి. ఓకే, దాన్ని ఇంటీజర్గా కన్వర్ట్ చేయాలి. సో ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ హౌ మెనీ రోజెస్. సో ఇక్కడ అనేది చూడండి, ఇక్కడ ఫస్ట్ ఇన్పుట్. సో ఫస్ట్ ఇన్పుట్ తీసుకుంటుంది. హౌ మెనీ రోజెస్ అనే క్వశ్చన్ అడిగితే వాడు ఫస్ట్ నెంబర్ ఎంటర్ చేయాలి. సో ఆ నెంబర్ ఎంటర్ చేస్తే దాన్ని ఇంటీజర్గా కన్వర్ట్ చేస్తాం. సో ప్రింట్ టోటల్ రోజెస్ ఎన్ని అనేది ఈ ఎన్లోనే స్టోర్ అవుతుంది. సో n అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, సో n అనేది ప్రింట్ అవుతుంది. సో ఇది దో స్ట్రింగ్స్ కన్వర్టెడ్ ఇంటూ, సో ఇది అనమాట. సో ఇక్కడ ఇంకొకటి అయితే ఉంది. సో ఇన్పుట్ యాజ్ ఫ్లోట్. సో ఫ్లోట్గా తీసుకుంటే ఎలా అని. సో ఇది కూడా అంతేనమాట. సో ఇక్కడ ఏమంటే ఫ్లోట్ అని ఇక్కడైతే ఇస్తాం. సో ఇది. సో ప్రైజెస్ ఆఫ్ ఈచ్ రోజ్. సో ఈచ్ రోజ్ ప్రైస్ ఎంత అన్నాడు. సో యూజర్ అనేవాడు 15.50 ఎంటర్ చేశాడు. సో ప్రైస్ ఎంటర్డ్ 15.5. సో 15.5. సో దాన్ని ఫ్లోట్గా కన్వర్ట్ చేసి 0 అనేది మనం లెక్క తీసుకోం కాబట్టి 15.5 వచ్చింది. సో ఇది మనం ఫ్లోట్గా కానీ ఇంటీజర్స్ కానీ తీసుకోవచ్చు. సో మనమైతే కోడ్ అయితే రాసి చూసాం. సో ఫస్ట్ మీరు ఏం ఎంటర్ చేయకుండా స్ట్రింగ్గా తీసుకుంటుంది. సో మీరు ఒకవేళ ఇంటీజర్స్ ఎంటర్ చేసుకోవాలనుకోండి, సో ఇంట్గా తీసుకుంటుంది. సో ఇదనమాట. సో మీకైతే క్లియర్ కట్గా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇన్పుట్ అంటే ఏంటి, అవుట్పుట్ అంటే ఏంటి. సో మీరైతే ప్రాక్టీస్ చేయండి ఫస్ట్. సో ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకైతే క్లియర్ కట్గా అయితే అర్థమవుతుంది. సో ప్రాబ్లమ్స్ అయితే ప్రాక్టీస్ చేసి మీకు వచ్చు అనే ఫీలింగ్ వస్తుంది అనమాట. సో రాకపోయినా చూసైనా ఫస్ట్ అయితే మీరు ట్రై చేయండి. సో మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. సో అర్థం కాకుండా నాకైతే కామెంట్ సెక్షన్లో అడగండి, నేనైతే మీకైతే రిప్లై ఇస్తాను. సో ఇదన్నమాట మన వీడియో. ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోలేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేసుకోండి. అందరికీ బాయ్.